దట్ ఈ వ్యవసాయ సీజన్ ఏవైతే వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్నాయో దానికి సంబంధించిన పత్తి విత్తనం కానీ మిగతా పంట సంబంధించిన విత్తనం కానీ తర్వాత ఫర్టిలైజర్స్ కానీ కూడా సఫిషియెంట్గా మండలాల్లో విలేజెస్లో సఫిషియెంట్గా అందుబాటులో ఉండాలి. దానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో మనకి చాలా పెద్ద మార్కెట్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆదిలాబాద్ మార్కెట్లో ఈరోజు నేను, ఆర్డీఓ గారు, డిఏఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక 2-3 షాప్స్ ఇది సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఈసారి పత్తి విత్తనం చాలా సఫిషియెంట్గా అన్ని చోట్ల ఆల్రెడీ అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నంబర్స్ కానీ మండల్ టాస్క్ ఫోర్స్ నంబర్స్ కానీ కూడా ప్రతి ఒక్క షాప్ ముందు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్టిలైజర్ సంబంధించిన కూడా డిఏపి కానీ తర్వాత కాంప్లెక్స్ కానీ యూరియా కానీ అన్నీ సఫిషియెంట్గా ప్రతి ఒక్క చోట్ల ఉన్నాయి. డైలీ దానికి జిల్లా యాంత్రికంగా మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడైనా ఇది కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అవసరంను బట్టి మీకు ఎంత అవసరం ఉన్నాయో దాని అవసరంను బట్టి మీరు ఏమైనా షాప్కి వెళ్ళి కూడా అక్కడ నుంచి ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో పత్తి విత్తనం కావచ్చు, లేదు కొద్ది రోజు తర్వాత సోయాబీన్ విత్తనం కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు ఈజీగా తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. దయచేసి రైతులు ఏమైనా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తగా పాటించుకోవాలి. ఒకటేమో ఈ హార్డ్ కాపీ ఆఫ్ బిల్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇన్పుట్కి మీ దగ్గర బిల్ తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ పత్తి విత్తనం సంబంధించిన లాట్ నెంబర్ కూడా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే మనం మళ్ళీ తిరిగి ఎక్కడ ఏ డీలర్ దగ్గర మీరు తీసుకున్నారు, తర్వాత ఏ కంపెనీ నుంచి తీసుకున్నారో తిరిగి మళ్ళీ వాళ్ళతో సంపర్క అయి మళ్ళీ మీకు న్యాయం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు హార్డ్ కాపీ ఆఫ్ బిల్ ఉంచుకోవాలి. ఇంకొక గమనిక రైతులు అందరికీ దయచేసి హైబ్రిడ్ BT2 ఏవైతే వెరైటీస్ ఉన్నాయో పత్తి విత్తనం అవి మాత్రమే కొనాలి. లూజ్ సీడ్స్, పుల్లా సీడ్స్ ఎక్కడైనా కొనకూడదు. BT3 వెరైటీస్ కానీ కూడా కొనకూడదు. ఫర్టిలైజర్ సంబంధించిన కూడా ఈ మార్కెట్లో ఏవైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవి మాత్రమే DBT సేల్తో ఇక్కడ థంబ్ పెట్టి మరి కొన్ని ఫర్టిలైజర్స్ మీకు ఇస్తారు. సో DBT సేల్తోనే మాత్రమే ఫర్టిలైజర్స్ కూడా ఈ యూరియా కానీ తర్వాత DAP కానీ తర్వాత కాంప్లెక్స్ కానీ 3 చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా. కాబట్టి అవి అన్నీ జాగ్రత్తగా రైతు కూడా తీసుకోవాలి. అధికారులు కూడా యాంత్రంగా జాగ్రత్తగా ఉంటున్నారు. గోడౌన్స్లో కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క చోట్ల ఇట్లా అలర్ట్ అయ్యి రైతులకి ఎక్కడైనా ఇబ్బంది లేకుండా అన్ని ఇన్పుట్స్ కూడా వాళ్ళకి సఫిషియెంట్ క్వాంటిటీలో అందుబాటులో ఉండే విధంగా రెడీగా ఉన్నాం. కాబట్టి మంచి వర్షం కూడా పడతాయి, మంచి పత్తి విత్తనం కానీ సోయాబీన్ మనం సంబంధించిన పంట కానీ కూడా ప్రతి ఒక్క రైతులకి మంచి ఈసారి ఈల్డ్ కూడా వస్తాయి భగవంతుడి కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.